హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. రైల్వే ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2026కి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ వీడియోలో మనం మొత్తం టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, మరియు శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అప్లికేషన్ డేట్స్ ఏంటి, మరి ఎలా అప్లై చేయాలి అనేది వివరాలు అయితే తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఎప్పుడు రిలీజ్ అయింది? 27/6/2026 జూన్ 27న నోటీస్ రిలీజ్ అయింది. ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 15/7/2026 అంటే జూలై 15 నుండి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఎప్పుడు? 14/8/2026 ఆగస్టు 14 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్, ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 16/8/2026 అంటే ఆగస్టు 16 వరకు అయితే ఫీ పే చేయొచ్చు. డేట్ ఫర్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఎప్పటి నుండి అంట 17/8/2026 నుండి 26/8/2026 అంటే ఆగస్టు 17 నుండి ఆగస్టు 26 వరకు అయితే మనం కరెక్షన్ విండో ఓపెన్ అవుద్ది కదా. సో మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూసుకొని కరెక్షన్ చేసుకొని ఫీ పే చేయాలన్నమాట. నెక్స్ట్, డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడెడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ దేర్ అప్లికేషన్ పోర్టల్ 27/8/2026 టు 31/8/2026 అంటే ఏంటి? ఎవరైతే ఇప్పుడు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వారికి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వారి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఆగస్టు 27 నుండి 31 వరకు సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి? సెక్షన్ కంట్రోలర్. పే లెవెల్ 6th. ఇనిషియల్ పేమెంట్ 35,400 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ అయితే A2 మెడికల్ స్టాండర్డ్స్. ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్స్. ఓకే, 1/7/2026 వరకు 20 to 33 ఇయర్స్ అంటే 20 నుండి 33 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అర్హులు. ఓకే, SC ST OBC నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే వారి రిజర్వేషన్ ప్రకారం అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇస్తారో అంత ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ అయితే 119 అంటే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది తప్పకుండా. 1/3 ఆఫ్ ద మార్క్స్ అంటే 3 మార్క్స్ రాంగ్ పెడితే 1 మార్క్ మనది తీసేస్తారన్నమాట. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మెడికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్ A2 స్టాండర్డ్ ఉండాలి. A2 స్టాండర్డ్ ఏంటి? ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. విజువల్లీ యాక్చువల్, విజువల్ ఏముండాలంటే డిస్టెంట్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్ లేకుండా 6/9 ఉండాలి. నెక్స్ట్, నియర్ విజన్ అయితే 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. ఓకే, ఇక ఏజ్ లిమిట్ చూసినట్టయితే UR అండ్ EWS వారైతే 20 to 33 ఏజ్ వరకు 2/7/1993 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. OBC నాన్ క్రిమి లేయర్ వారైతే 1990 జూలై 2 తర్వాత బార్నైన వాళ్ళు అయితే అర్హులు. నెక్స్ట్, SC ST వారైతే జూలై 2 తర్వాత 1988లో పుట్టిన వాళ్ళైతే అర్హులు. ఓకే, ఇక్కడ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. Candidates must already have the minimum education qualifications prescribed in the sent form recognized board university institute for submission online application అంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కలిగి ఉండాలి. Those awaiting results of the final examination of the prescribed minimum education qualification should not apply. ఓకే, రిజల్ట్స్ కోసం ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ ఫీ చూసినట్టయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎంత? ఎగ్జామినేషన్ ఫీ 500 రూపీస్. ఓకే, నెక్స్ట్, ఫర్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 250 రూపీస్. ఓకే, ఇక్కడ 500 అమౌంట్ పే చేస్తే 400 అయితే రీఫండ్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఎంత రీఫండ్ వస్తుంది అంటే 250 రూపీస్. అంటే 250కి అప్లై చేస్తే 250 రూపీస్ కూడా రీఫండ్ వస్తుంది. ఓకే,
నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి. సిబిఏటి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టోటల్ డ్యూరేషన్ అయితే 120 minutes అంటే 2 hours ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 100 questions ఉంటాయి. దేర్ విల్ బి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, నార్మలైజేషన్ విల్ బి డన్ సిబిటి హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్, అన్ని షిఫ్ట్స్ కలిపి నార్మలైజేషన్ తీస్తారు. సిలబస్ ఫర్ సిబిటి. సిలబస్ ఏంటి? ఫస్ట్ అనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ ఒకటి, నెక్స్ట్ లాజికల్ క్యాపబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ మెంటల్ రీజనింగ్ ఉంటుంది. టోటల్ చూడండి, ఎగ్జామ్ టైం ఎంత? 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీకి 60, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 questions ఉంటాయి. లాజికల్ క్యాపబిలిటీకి 20 questions, మెంటల్ రీజనింగ్కి 20. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 100 questions అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2లో అయితే ఏంటి? సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇంకా అంటే నార్మలైజేషన్ మార్క్స్ తీస్తారు. ఓకే, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ మస్ట్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని డీటెయిల్స్గా చదువుకోవాలండి. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకే, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అయితే రీసెంట్ ఫోటోగ్రఫీ అడుగుతున్నారండి తప్పకుండా. సో కొన్ని ఎగ్జామ్స్కి అయితే లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సమ్ ఎంబీ, ఇంత ఎంబీ నుండి ఇంత ఎంబీ వరకే అనేది ఒక లిమిట్ అనేది ఉంది, చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని మరియు టెలిగ్రామ్ ఛానల్ని, ఇంకా వాట్సాప్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.